అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో గోవు మరియు గేదె పాలల్లోని తేడాను గురించి తెలుసుకుందాము. గోవు మరియు గేదె పాలల్లో తేడా చాలామందికి తెలియదు. గేదెకు బురద అంటే చాలా ఇష్టము. గోవు తన పేడలో కూడా తను కూర్చోదు. గోవుకు స్వచ్ఛత అంటే చాలా ఇష్టము. గేదెను 2 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్ళి వదిలేస్తే ఇంటికి తిరిగి రాలేదు. దాని జ్ఞాపక శక్తి అంత తక్కువ. ఆవు 5 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్ళి వదిలేసినా ఇంటిదారి మర్చిపోదు. అది తిరిగి వచ్చేస్తుంది. గోవు పాలల్లో స్మరణ శక్తి ఉంటుంది. 10 గేదెలను కట్టి వాటి పిల్లలను విడిచిపెడితే ఒక్క పిల్ల కూడా దాని తల్లిని గుర్తించలేదు. కానీ ఆవు దూడ అలా కాదు. తన తల్లి కొన్ని వందల ఆవుల మధ్యలో ఉన్నా గుర్తించగలదు. పాలను తీసేటప్పుడు గేదె తన పాలను మొత్తం ఇచ్చేస్తుంది. కానీ గోవు తన పిల్ల కోసం పొదుగులో కొంచెం పాలను దాచిపెడుతుంది. అది పిల్ల తాగేటప్పుడు మాత్రమే వదులుతుంది. నాటు ఆవు పాలల్లో వాత్సల్య గుణం ఉంటుంది. గేదె ఎండ లేదా వేడిమిని తట్టుకోలేదు. ఆవు మేజూన్ ఎండలను సైతం తట్టుకోగలదు. ఆవు వీపుపైన ఉండే సూర్యకేతు నాడి ఎండలో ఉన్నప్పుడు జాగృతమై ఆవులో బంగారు లవణాలు తయారవుతాయి. ఈ నాడి సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు మరియు విశ్వం నుండి కాస్మిక్ ఎనర్జీని గ్రహించుకుంటుంది. అందుకే ఆవు పాలకు రోగాలను హరించే శక్తి వస్తుంది. ఈ విశ్వంలో ఏ జీవికి ఇటువంటి శక్తి లేదు. నిజానికి ఆవు పాలు వేడి చేయవు, చలువ చేస్తాయి. గేదె పాలు భారీగా ఉండటం వల్ల అరుగుదల తక్కువగా ఉంటుంది. ఒక్క జెర్సీ పాలు మాత్రం వేడి చేస్తాయి. అవి వేడి చేయటం వల్ల మనకు షుగర్ వస్తుంది. అలాగే షుగర్ ఉంటే తగ్గదు. మనం అన్నింటిలోనూ ఫ్యాట్ కంటెంట్ చూస్తూ ఉంటాము. ఫ్యాట్ తక్కువ ఉన్న ఆవు పాలను వదిలి గేదె పాలల్లో ఎంత ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటే అంత ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ ఇంటికి తెచ్చుకుంటాం. గేదె పాలల్లో 3, 4 ఉండే పోషక తత్వాలు మనం పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి చేయగానే ఆవిరైపోతాయి. ఆవు పాలు ఎంత వేడి చేసి మరిగించి కోవాలా చేసినా అందులో ఉండే పోషక తత్వాలు నశించవు. ఇదండి ఆవు పాలకు గేదె పాలకు ఉన్న తేడా. అయినా మనం సాక్షాత్తు భగవంతుడే సృష్టించిన గోవు యొక్క గొప్పతనం గురించి, గోవు పాల యొక్క విశేషం గురించి ఏమని చెప్పగలము, ఏం చెప్పుకోగలము? ఆవు పాల వల్ల, ఆవు నెయ్యి తినటం వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఆవు నెయ్యి తినటం వల్ల పిల్లలకు ఎంతో మంచి జరుగుతుందని ఎందరో పెద్దలు చెబుతూ ఉంటారు. ఇవన్నీ మనకు తెలిసినవే కదా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. మరియు ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.